హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు బోండాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటాయి, ఒకసారి ఇలా ట్రై చేయండి. దీనికోసం ముందుగా నేను ఫస్ట్ డే నైటే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అండి. దోసపిండి ఉంటుంది కదా, అదే వేసి పెట్టుకున్నాను అండి. పిండి బాగా పొంగాలండి, అంటే నైట్ పులవాలి. పులిస్తే మంచి టేస్ట్ వస్తాయి ఇవి. పులవకపోతే అంత టేస్ట్ ఉండవండి. పిండి పులిస్తే చూడండి, పిండి అంతా పులిసి పైకల్లా వచ్చేసింది. దాన్ని గరిటతో నీట్గా చేశాను, అందుకే సైడ్స్ అంతా అలా వచ్చింది. ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి ముక్కలుగా వేసుకోవాలండి. చిన్నప్పుడు వీటిని పులిబొంగరాలు కూడా అనేవాళ్ళు, గుర్తుందా మీకు? ఇందులో కొంచెం తరిగిన కరివేపాకు, కొంచెం జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఆ పిండిలో అంతా ఆనియన్స్, పచ్చిమిర్చి అంతా మిక్స్ అయ్యేలాగా, సాల్ట్ కూడా పిండిలో కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఒకవేళ టెక్స్చర్ కొంచెం థిక్గా ఉందనుకుంటే లైట్గా వాటర్ వేసుకొని, బోండాల పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉండిద్దో మీకు తెలుసు కదండి, అలా వచ్చేలాగా బాగా మిక్స్ చేసుకొని తర్వాత ఇప్పుడు పొయ్యి మీద ఒక బాండి పెట్టుకోవాలండి. మందపాటి బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత మీకు కావాల్సిన సైజులో చిన్నగా కావాలంటే చిన్నగా, లేదంటే మీడియం సైజులో ఇలా పునుగులు వేసేసుకోవడమేనండి. చిన్నప్పుడు వీటిని పులిబొంగరాలు అంటుండేవాళ్ళు కదా. ఇప్పుడంటే మనం కావాల్సినప్పుడు తినాలనిపించినప్పుడు చేసుకొని తింటున్నాం కానండి, అప్పుడైతే ఏదన్నా అకేషన్ ఉంటేనే చేసేవాళ్ళండి. ఏదన్నా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు కానీ, లేదంటే పెద్ద ఫెస్టివల్స్ ఉంటాయి కదా, దసరా, సంక్రాంతి, ఇంకేదన్నా అకేషన్స్, ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు, అట్లా చుట్టాలు వచ్చినప్పుడు కానీ, అట్లా అకేషన్స్ ఉంటేనే చేసేవాళ్ళండి. చూడండి మంచిగా ఫ్రై అవుతున్నాయి. 2 సైడ్స్ టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మా అమ్మమ్మ అయితే చిన్నప్పుడు పెద్ద గిన్నెకి చేసి పెట్టేదండి అకేషన్స్ రోజు. ఎందుకు మా ఆయన్ని చేసావంటే, రోజు చేసుకోం కదమ్మా, ఎప్పుడో ఒక్కరోజే కదా చేసుకునేది, ఎవరైనా పని వాళ్ళు అది పండగ రోజు వస్తుంటారు కదా మన ఇంటికి, సో వాళ్ళకి కలగా ఇవ్వడానికి బాగుంటాయి ఇలా మరిన్ని అయితే అని చెప్పేసి చేస్తుండేదండి. చాలా టేస్టీగా ఉంటాయి, మీరు ఎప్పుడు చేసుకుంటూ ఉంటారు కదా. ఇలా మంచిగా ఫ్రై అయ్యాక ఆయిల్ అంతా కిందకి పోయేలాగా తీసుకొని పక్కన బౌల్లోకి వేసేసుకోవడమేనండి. దీన్ని కొబ్బరి చట్నీతో కానీ, పల్లి చట్నీతో కానీ, కొబ్బరి కారంతో కూడా బాగుంటాయండి. ఈవినింగ్ స్నాక్స్గా అయినా పిల్లలకి చేసి పెట్టచ్చు. కొంతమంది మార్నింగ్ టిఫిన్గా కూడా చేసుకుంటారండి, ఎలాగైనా చేసుకొని తినచ్చు. ఇవేనండి మన పునుగులు, పులిబొంగరాలు. మీరేమంటారు? పులిబొంగరాలు అంటారా, బోండాలు అంటారా? కామెంట్ చేయండి. ఇదేనండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.